గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఇప్పటివరకు ఏందంటే 2, 3 టైప్స్ ఆఫ్ పాలిసీస్ చెప్పుకున్నామనమాట. అన్ని ఎండోమెంట్ పాలిసీలే చెప్పుకున్నాము. దాంట్లోనే మనకి సింపుల్‌గా అర్థం కావడానికి 15 ఇయర్స్‌లో రిటర్న్స్ రావడానికి మన దగ్గర ఫార్చ్యూన్ గ్యారంటీ అని ఒక ఎండోమెంట్ పాలిసీ ఉంటుంది. ఇంతవరకేందంటే గ్యారంటీ గ్రిప్ పాలిసీ చెప్పినాము. ఫార్చ్యూన్ గ్యారంటీ చెప్పినాం. రెగ్యులర్ ఇన్‌కమ్ చెప్పినాము. ఇంకోటి శుభ్ హెల్త్ ప్లస్ చెప్పినాము. ఇప్పుడు ఫార్చ్యూన్ గ్యారంటీ. ఈ పాలిసీ అన్నమాట. ఈ పాలిసీ ఫార్చ్యూన్ గ్యారంటీ అనేది. ఓకేనా? ఈ పాలిసీ ఏందంటే ఓన్లీ 12 ఇయర్సే కట్టేదుంటుంది. 15థ్ ఇయర్‌లోనే క్లోజ్ అయిపోతుంది. 20,00,000 రూపీస్ వస్తుంటాయి మనకి. ఇన్సూరెన్స్ కవరేజ్ గూడా మనకి 18,00,000 పైన ఉంటుందన్నమాట. ఓకేనా? డెత్ బెనిఫిట్ రైడర్ యాడ్ చేస్తాం కాబట్టి 28,00,000 వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. సేవింగ్ పాలిసీలలో రూ. 1,00,000 కట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే 15 ఇయర్స్ లోపే మనకు డబ్బులు గావాలి అనుకుంటే ఈ పాలిసీ అనేది చెప్తాము. ఇది మనకి ఈరోజు కొటేషన్ తీసి ఎగ్జాక్ట్‌గా ప్రీమియమ్స్ ఇక్కడ చూడండి. టర్మ్ పాలిసీ కాల పరిమితి 15 ఇయర్స్, 12 ఇయర్స్ పీపీటీ ఉంది. 15 ఇయర్స్ పాలిసీ టర్మ్ ఉంది. 1,00,000 ప్రీమియం ఉంది. రైడర్స్ అన్ని యాడ్ చేశారు. ఇది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. మనం నార్మల్‌గా సిద్ధి ఓపెన్ చేస్తాము. సిద్ధిలో ఏందంటే మన ఐడీ పాస్వర్డ్ ఎంట్రీ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్విక్ కోడ్స్ అడ్వైజర్స్‌కైతే రౌండ్ మార్క్ పైన క్లిక్ చేసి, హోమ్ బటన్ పైన క్లిక్ చేసి అక్కడ కోడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ క్విక్ కోడ్స్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి సేవింగ్ సొల్యూషన్స్‌లో క్లిక్ చేయాలి. ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ ఇది మనకు ఫార్చ్యూన్ గ్యారంటీ అని మాత్రమే రాసుకొని ఉంటది. ఇక్కడ టాటా ఏఐ ఫార్చ్యూన్ గ్యారంటీ అని ఉంది గదా! ఇది అన్నమాట. ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీ ఇది గూడా మనకి కీ ఫీచర్ చూడండి. గ్యారంటెడ్ లంప్ సమ్ బెనిఫిట్ అండ్ మెచ్యూరిటీ. గ్యారంటెడ్ ఇన్‌కమ్ వస్తుంది. లంప్ సమ్ బెనిఫిట్ అంటే లాస్ట్‌కొచ్చే అమౌంట్ ఆన్ బాండ్ గ్యారంటీ. ఇప్పుడు ఆ శుభ హెల్త్ ప్లస్‌లో చెప్పినట్టు, మహాలైఫ్ గోల్డ్‌లో చెప్పినట్టు, పరమరక్షక్‌లో చెప్పినట్టు కాదనమాట. ఓకేనా? ఆన్ బాండ్ గ్యారంటీ ఎవరన్నా 15 ఇయర్స్‌లో మంచి రిటర్న్స్ కావాలి. నా దగ్గర నేను రూ. 1,00,000 కడతాను ఇయర్‌లీ అని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే మీరు కనెక్ట్ చేసి మాట్లాడొచ్చు. లైఫ్ కవర్ 15 ఇయర్స్ వరకు ఉంటుంది. పీపీటీ గాని, పీటీ గాని ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. మెచ్యూరిటీ బెనిఫిట్ ఫీమేల్స్‌కైతే ఇంకా కొంచెం రిటర్న్స్ వస్తాయన్నమాట ఎక్స్‌ట్రా. రైడర్స్ ఉంటాయి. టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. సింపుల్ పాలిసీ ఇది. ఇక్కడ మనకి సెల్ఫ్ అని కొడుతున్నాను. లిమిటెడ్ పే లిమిటెడ్ పే మిస్టర్ అని పెడుతున్నాను. మేలు ఇది ఒక 40 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి చెప్తాం. ఎందుకంటే 40 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి ఎందుకు చెప్పాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఈ పాలిసీ ఎస్పెషల్‌గా ఎవరికి సెట్ అవుతుంది అనుకుంటే, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. నాకు పాలిసీలున్నాయి. అన్నీ ఉన్నాయి. 10 ఇయర్స్ పిల్లలున్నారు. 10-15 ఇయర్స్ మధ్యలో పిల్లలున్నారు అనుకున్న వాళ్ళకి ఈ పాలిసీ అనేది మీరు గైడ్ చేయొచ్చు. వాళ్ళ వైఫ్ పేరు పైన గాని, వాళ్ళ పేరెంట్స్ పేరు పైన గాని ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు గదా! వాళ్ళు. వీళ్ళకు 40 ఉన్నాయంటే వాళ్ళ చిల్డ్రన్స్ 50, 55, 60 ఇయర్స్ పైన ఉంటారు. ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటారు. బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి రూ. 1,00,000 సేవింగ్ పాలిసీలు ఇవ్వొచ్చనమాట. అప్ టు 60 ఇయర్స్. వాళ్ళ పేర్ల పైన ఇవ్వచ్చు. లేదంటే వీళ్ళ పేర్ల పైన ఇచ్చినా పర్లేదు. వాళ్ళ ఇంటెన్షన్ గాని, వాళ్ళ తల్లిదండ్రుల పేర్ల పైన ఇస్తే ఏందంటే, వాళ్ళ మనవడు, మనవరాలు మ్యారేజ్ గురించి వాళ్ళు ఉంటే ఓకే. లేకున్నా గూడా అంత అమౌంట్ అనేది వాళ్ళకి వస్తుంది. ఒకవేళ వీళ్ళ పేరు పైన చేసుకుంటే, వాళ్ళ పిల్లల మ్యారేజ్ గురించి ఆన్ బాండ్ గ్యారంటీ జస్ట్ 15 ఇయర్స్, 12 ఇయర్స్ కట్టి 3 ఇయర్స్ వెయిట్ చేస్తే 15 ఇయర్స్‌లోనే ఆన్ బాండ్ గ్యారంటీ రిటర్న్స్ ఒస్తాయి. ఈ విధంగా అన్నమాట. ఎవరికైతే 10 ఇయర్స్ పైన పిల్లలుంటారో, 10 ఇయర్స్ కిడ్స్ ఉంటారో వాళ్ళకి ఈ పాలిసీ అనేది సూటబుల్ ప్రొడక్ట్. ఇది చూడండి. పీపీటీ గాని, పీటీ గాని మనకి మాక్సిమం 12 ఇయర్స్ పెడతాం పీపీటీ. 15 ఇయర్స్. చాలామందేందంటే నేను 5 ఇయర్స్ కట్టుకుంటాను, 2 ఇయర్స్ కట్టుకుంటాను, 3 ఇయర్స్ కట్టుకుంటాను అంటే అలాంటి వాళ్ళకి ఇన్స్యూరెన్స్ పాలిసీలు వర్కౌట్ కావండి. ఓపెన్‌గా చెప్పండి. ఎందుకంటే ఇన్స్యూరెన్స్ అనేది ఫ్యూచర్‌లో నీకొచ్చే అవసరానికి తగ్గట్టుగా నువ్వు ప్రాపర్‌గా ప్లాన్ జేసుకోవడం.
తక్కువ ఉన్ తక్కువ అమౌంట్ అయినా పర్లేదు. ఎక్కువ ఇయర్స్ కట్టుకుంటే నీకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అంతేగాని నా దగ్గర ఉన్నాయి ఇంతే. నేను ఇన్ని ఇయర్సే కట్టుకుంటాను. 5 సంవత్సరాలు కట్టుకుంటాను. బయట అంతొస్తుంది, ఇంతొస్తుందంటే అవన్నీ గాల్లో లెక్కలు. ఏవి రావన్నమాట. మనం అనుకున్న టైంకి కావాల్సిన డబ్బులు రావాలంటే అట్‌లీస్ట్ ఒక 10 ఇయర్స్, 12 ఇయర్స్ అనేది పేమెంట్ చేసుకుంటేనే మంచి రిటర్న్స్ ఒస్తాయి. ఆలోపు ఏదైనా జరిగితే ఇన్స్యూరెన్స్ కవరేజ్‌లుంటాయి. మంచి బెనిఫిట్స్ ఒస్తాయి. 100% సూటబుల్ ప్రొడక్ట్స్ అన్నమాట. అందుకని 5 ఇయర్స్ కడతా అన్న క్యాండిడేట్స్‌కి ఒకటే చెప్పండి. కాస్త తక్కువ డబ్బులైనా పర్లేదు. ఎక్కువ ఇయర్స్ 12 ఇయర్స్ పేమెంట్ చేసుకోండి. మీకు మంచి రిటర్న్స్ ఒస్తాయని ఎడ్యుకేట్ చేయండి. ఇక్కడ మనకు దీనిలో రైడర్స్ ఈ 3 రైడర్‌లుంటాయి. ఈ 3 రైడర్‌లు యాడ్ చేసుకోవచ్చు. ఇదేదో మిస్టేక్ అయితుంది. ఒక్క నిమిషం. నార్మల్‌గా ఏంది 10,00,000 కవరేజ్ ఉంది గదా! రైడర్స్ గూడా 10 లాక్స్ ఇవ్వచ్చు. ఇక్కడ 2,00,000 అని వచ్చింది. మనం 10,00,000 ఇవ్వచ్చు. ఓకేనా? టర్మ్ అండ్ టర్మినల్ ఇల్‌నెస్ అంటే నార్మల్ డెత్ డబుల్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ అన్నమాట. ఓకేనా? ఇన్ కేస్ రూ. 1,00,000 కట్టాడు. నెక్స్ట్ ఇయర్ ఏం జరిగినా గూడా 20,00,000 వస్తుంది. పాలిసీ క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ యాక్సిడెంటల్‌గా ఏమన్నా జరిగింది 20,00,000 వస్తాయి. పాలిసీ క్లోజ్ అయిపోతుంది. పర్మనెంట్ డిజబిలిటీ జరిగింది 20,00,000 వస్తాయి. పాలిసీ క్లోజ్ అయిపోతుంది. ఆ! పర్మనెంట్ డిజబిలిటీ అయితే ఫస్ట్ 10,00,000 వస్తాయి. మళ్ళీ డెత్ జరిగినప్పుడు మళ్ళీ 10,00,000 వస్తాయి. ఈ విధంగా ఈ 3 రైడర్‌లు యాడ్ జేసుకోవచ్చు. ఇప్పుడు 40 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి మనం 12 ఇయర్స్ పేమెంట్ పెట్టినాము. 15 ఇయర్స్ పాలిసీ టర్మ్ పెట్టినాం. 12 ఇయర్స్ పేమెంట్‌ల ఇవి జేసుకుంటే ఈ రిటర్న్స్ వస్తాయన్నమాట. జస్ట్ 1,05,000 పే జేసుకుంటే నార్మల్‌గా ఏమన్నా జరిగిన 20,00,000, యాక్సిడెంటల్‌గా జరిగిన 20,00,000, పర్మనెంట్ డిజబిలిటీ జరిగిన 10,00,000 వస్తాయి. మళ్ళీ డెత్ జరిగినప్పుడు 10,00,000 వస్తాయి. ఎటు చూసుకున్నా 20,00,000 ఉంటాయి. ఏమీ జరగకపోతే మనకు మెచ్యూరిటీ బెనిఫిట్ కింద 15 ఇయర్స్‌కి 18,26,000 రూపీస్ వస్తాయి. ఇది ఇంతకుముందుకు మీకు చూయించిన గదా పిక్కు అది ఈక్వలెంట్‌గా ఉంటది. కావాలంటే చూసుకోండి. డెత్ బెనిఫిట్ 28,26,000 సంథింగ్ చూయిస్తుంది. ఇదేందంటే మనకు జనరేట్ బీఐ పీడీఎఫ్‌లో చూస్తే కొంచెం ఇన్స్యూరెన్స్ కవరేజ్ పెరుగుతూ పోతూ ఉంటదన్నమాట. ఇది చూడండి. మనకు నార్మల్‌గా కవరేజ్ అనేది మెచ్యూరిటీ అమౌంట్ ఇంతుంటుంది. డెత్ బెనిఫిట్ ఇంతుంటుంది. మనం ప్రీమియం పేమెంట్ అయితే ఇంత ఇయర్స్ చేస్తాము. లాస్ట్ పేజ్‌లో చూడండి. 12 ఇయర్స్ పేమెంటు, 15 ఇయర్స్‌కి మెచ్యూరిటీ అమౌంటు, డెత్ బెనిఫిట్ ఫస్ట్ ఇయర్ నుంచి 18,00,000 చేంజ్ ఉంటుంది. 18,26,000 ఇది సరెండర్ వాల్యూ అన్నమాట. ఓకేనా? ఇదొకటి. ఇంక మీకు ఫస్ట్ పేజ్‌లో చూసినట్లయితే ఇదేందంటే యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ, టెర్మినల్ ఇల్‌నెస్ ఈ 3 రకాలకు సంబంధించిన 10 లాక్స్ కవరేజ్‌లు ఫిక్స్‌గా ఉంటాయి. ఓకేనా? ఇక్కడ చూడండి. లైఫ్ కవర్ వచ్చేసి నార్మల్‌గా గ్యారంటెడ్. ఇది నార్మల్ డెత్ అయినా, యాక్సిడెంటల్ డెత్ అయినా 28,00,000 కవరేజ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. డే 1 నుంచి లైఫ్ కవర్ అని చెప్పేసి కాలమ్‌లో చూడండి. 28,00,000 వరకు కవరేజ్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇది సింపుల్‌గా అండి. నార్మల్‌గా అయినా, యాక్సిడెంటల్‌గా అయినా 20,00,000 పైన ఇన్స్యూరెన్స్ కవరేజ్ వస్తుంది. ఏం కాకపోతే 15 ఇయర్స్‌కి 18,00,000 అమౌంట్ అన్‌బాండ్ గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి. 12 ఇయర్స్ పేమెంట్ కట్టాలి. 3 ఇయర్స్ వెయిట్ జేయాలి. ఇది మంచి పాలిసీ అన్నమాట. ఇంకొకటేందంటే ఇది ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీ. ఈ పాలిసీ ఇవ్వడానికి సేవింగ్ సొల్యూషన్స్ కాబట్టి నో ఏజ్ లిమిట్. 0 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు. బట్ మనకి పిల్లల పేరు పైన ఇస్తే రైడర్స్ అనేవి ఏమి రావు గాబట్టి పేరెంట్స్ పేరు పైన గాని, గ్రాండ్ పేరెంట్స్ పేరు పైన గాని ఇవ్వచ్చు. ఓ 5 ఇయర్స్ కిడ్ ఉన్నాడు. 15 ఇయర్స్‌కి డబ్బులు గావాలంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్ పేరు పైన 40, 45 పైనే ఉంటారు. వాళ్ళ అమ్మమ్మ, తాత వాళ్ళు. వాళ్ళ పేరు పైన ఇవ్వచ్చు. 50 ఇయర్స్ క్యాండిడేట్స్ ఉంటారు. ఇప్పుడు సపోజ్‌గా నాదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా పాప 8 ఇయర్స్. మా మమ్మీ, డ్యాడీ 48, 50 ఇయర్స్‌లో ఉంటారు. వాళ్ళ పేరు పైన మా పాప ఫ్యూచర్ గురించి వాళ్ళకి ఒకసారి మాట్లాడి వాళ్ళకి కన్వీనియంట్‌గా ఉందనుకోండి. పాప మ్యారేజ్ గురించి మీ పేరు పైన ఒక రూ. 1,00,000 పాలిసీ తీసుకోండి అని చెప్పేసి నేను గైడ్ చేసి వాళ్ళతో పేమెంట్ చేపిస్తే అయిపోతుంది. వాళ్ళున్నారనుకోండి 15 ఇయర్స్‌లో 18,00,000 వస్తాయి. 18,00,000 వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ కన్నా పనిచేస్తాయి.
లేదు ఆలోపు ఏదన్నా రిస్క్ జరిగిందనుకోండి, వచ్చిన డబ్బులు పాపం మ్యారేజ్‌కి వాళ్ళ గుర్తింపుగా ఏదన్నా ఒక మంచి గిఫ్ట్ అంటే ఒక ప్లాట్ గాని, గోల్డ్ గాని ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఈ విధంగా కస్టమర్ ఆలోచించే దాన్ని బట్టి మనం గైడ్ జేయాల్సి ఉంటది. మనం ఎప్పుడైనా కస్టమర్‌కి పాజిటివ్‌గా వాళ్ళకుండే ఫ్యూచర్ నీడ్స్‌ని, వాళ్ళ ఫ్యామిలీలో ఉండే పర్సన్స్‌ని, వాళ్ళ ఏజ్‌ని కొంచెం ప్రాపర్‌గా గైడ్ జేసి, కొంచెం సింప్లిఫై జేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. ఎవరిని హర్ట్ చేయగూడదు. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆన్ బాండ్ గ్యారంటీ 12 ఇయర్స్ పేమెంట్ 15 ఇయర్స్‌లో మనకు మెచ్యూరిటీ అమౌంట్ కావాలనుకున్న వాళ్ళకి పాలసీ చెప్పండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇంగా మనకేందంటే ఇలాంటి పిక్స్ మీ దగ్గర ఎక్కడన్నా కనిపిస్తే నాకు ఇన్ఫార్మ్ జేయండి. ఆ పిక్స్‌ని బేస్ చేసుకొని ఈ విధంగా కొటేషన్ తీస్తాను. ఇప్పుడు చూడండి కొటేషన్స్ ఇప్పుడు తీసిన కొటేషన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి నార్మల్‌గా డెత్ బెనిఫిట్ అనేది 28,00,000 వరకు 28,00,000 కనిపిస్తుంది. ఇల్లిస్ట్రేషన్‌లో కనిపిస్తుంది. మెచ్యూరిటీ అమౌంట్ 18,00,000 కనిపిస్తుంది. సేమ్ బెనిఫిట్స్ ఈ పిక్‌లో గూడా ఉన్నాయి చూడండి. ఇదో 12 ఇయర్స్ పేమెంట్ చేస్తున్నాము. 2 సంవత్సరాలు ఆగితే 15లో మెచ్యూరిటీగా ఇదో 15థ్ ఇయర్‌లో 80,00,000 18,46,000 వస్తుంది. ఏదన్నా రిస్క్ జరిగితే డే 1 నుంచి 18,00,000 కవరేజ్ ఉంటుంది. అంటే నార్మల్ డెత్ కవరేజ్ గూడా 18,00,000 కింద మెన్షన్ చేశాడు దీనంతే. టర్మ్ బూస్టర్ యాడ్ చేయడం వల్ల 28,00,000 కవరేజ్ వస్తుంది. ఓకేనా? సేమ్ ఈ పిక్‌లో ఉన్నది. ఈ పిక్స్ మీరు సర్క్యులేట్ జేసుకోండి. చాలా మందికి ఆల్రెడీ గ్రూప్‌లలో గాని, మీ టీమ్ లీడర్స్, బ్రాంచ్ లెవెల్‌లో చాలా మంది పబ్లిష్ చేశారు. ఈ పిక్స్‌లో ఉన్నయి పంపించి, ఆ పిక్స్‌లో ఉన్న డీటెయిల్స్‌ని బేస్ జేసుకొని మీరు కొటేషన్స్ ఎట్లా తీయాలి అనేటప్పుడు మన యూట్యూబ్ ఛానెల్‌లో చూసి కొటేషన్ తీసి, ఆప్షన్స్ అన్నీ యాడ్ చేసి, దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ ప్రాపర్‌గా నోట్స్ పైన నోట్ జేసుకొని, కస్టమర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ జేయండి. బిజినెస్ అనేది మంచిగా అవుతుంది. కస్టమర్ రిక్వైర్మెంట్‌కు తగ్గట్టుగా మనం పాలిసీలు ఇచ్చినట్లయితే మనకు ఫ్యూచర్‌లో గూడా ఎలాంటి ఇబ్బంది ఉండదనమాట. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీవన్ వన్స్ అగైన్. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్‌లో నెక్స్ట్ 30 డేస్‌లో ఇలాంటి పిక్స్ బేస్ చేసుకొని ప్రతిరోజు ఒక వీడియో చేస్తూ ఉంటాను. ప్రాపర్‌గా ఫాలో గాండి. ఒకవేళ మీరు లీడర్స్ అయినట్లయితే మీ అడ్వైజర్‌లకి ఈ లింక్స్‌ననేది షేర్ జేయండి. ఒకవేళ మీరు నార్మల్‌గా అడ్వైజర్ అయినట్టయితే మీ కస్టమర్స్‌కి ఈ వీడియోస్‌ని చూయించండి. మీరు చెప్పేది చెప్పండి. ఒక 10 మినిట్స్ ఈ వీడియో చూడండి సార్. ఈ పాలసీ గురించి ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్ ఉందని చూయించండి పర్లేదు. అట్లా గూడా బిజినెస్ చేసుకుంటున్నారండి మనోళ్ళు చాలా మంది. ఓకేనా? థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.